నమస్కారం. దుర్గా ప్రసాద్, నీలకంఠ్, చార్టెడ్ అకౌంటెంటు, లాయరు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్ కూడా. అయితే ఈరోజు డైట్ డైరీ గురించి మాట్లాడుకుందాం. నా వీడియో మీరు పూర్తిగా వినండి, పని చేసుకుంటూ కూడా వినొచ్చు, ఎందుకంటే స్లైడ్స్ ఉండేవి కాబట్టి. అయితే చాలా డైట్ సెంటర్స్లో ఎవరన్నా అడ్మిట్ అయినప్పుడు ఒక డైరీ మెయింటైన్ చేస్తుంటారు. అంటే డైలీ మార్నింగ్ వెయిట్ ఒకటి చెక్ చేస్తుంటారు, ఆ తర్వాత ఫుడ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది నోట్ చేసి పెడతారనమాట. ఈవెన్ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనమాట. అంటే ఏ ఐటమ్స్ తింటున్నారు, ఎంతెంత క్వాంటిటీ అనేది తీసుకుంటున్నారని మెయింటైన్ చేస్తారు. ఆటోమేటిక్గా ఇది మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కింద వచ్చేస్తుంది అనమాట. అయితే మీరు డైట్ సెంటర్లో చేరకపోయినా కూడా మీరు ఒక డైరీ మెయింటైన్ చేశారనుకోండి. ఈ డైరీ మెయింటైన్ చేసినప్పుడు మీరు సింపుల్గా ఈరోజు ఈ వీడియో వింటున్నారు కాబట్టి ఈరోజు ఒక డైరీ సెలెక్ట్ చేసుకొని లేదా ఒక నోట్బుక్ సెలెక్ట్ చేసుకొని రేపు మార్నింగు ఉదయాన్నే వెయిట్ చెక్ చేసుకోండి. అంటే వెయిట్ చెకింగ్కి ముందు మీరు ఏం చేయాలి అంటే బాత్రూమ్కి వెళ్ళి, అంటే యూరినేషన్ కానీ స్టూల్ కానీ అవన్నీ క్లియర్ చేసుకుని అప్పుడు మనకి స్టాండర్డ్ వెయిట్ వస్తుందన్నమాట. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ యూరిన్నే ఒక 1/4 కిలో తేడా వస్తుంది. కొంతమందికి 1 kg కూడా తేడా రావచ్చు. అందుకని ఓ రోజు బిఫోర్ యూరినేషన్, ఓ రోజు ఆఫ్టర్ యూరినేషన్ చూసుకుంటూ 1 కిలో తగ్గిపోయినట్టు తెలుస్తుంది. అట్లా తప్పనమాట. అందుకని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వెయిట్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు టీ తాగితే, అంటే బ్రష్ చేసుకున్న తర్వాత టీ కాఫీ తాగారనుకోండి, క్వాంటిటీ ఎన్ని ml, అంటే మీకు మెషిన్స్ దొరుకుతాయి, గ్రామ్స్ మెషిన్ కూడా, వెయింగ్ మెషిన్స్ దొరుకుతాయి కిలోస్తో పాటు. అయితే మీరు కాఫీ తాగారనుకోండి, కాఫీ వెయిట్ ఎంత, అయితే అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కానీ మీరు షుగర్ ఎంత అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక 100 ml కాఫీ తాగారనుకోండి, 100 mlలో స్పూను షుగర్ వేశారా, 2 స్పూన్లు షుగర్ వేశారా అనేది ఒక డైరీలో అక్కడ నోట్ చేయండి. ఆ తర్వాత బాతింగ్ తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటారు. అంటే అప్పుడు 4 ఇడ్లీలు తిన్నారా, 4 దోశలు తిన్నారా అని నోట్ చేసుకోవాలి. అయితే బరువు కూడా నోట్ చేసుకోవాలి. ఈ బరువు నోట్ చేసుకున్న తర్వాత అందులో కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్ కంటెంట్ కూడా అప్రాక్సిమేట్గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు అనుకోండి, ఆల్మోస్ట్ అందులో 90% కార్బోహైడ్రేటు. ఒక ఇడ్లీ సుమారుగా నేను అనుకోవటం 75 గ్రాములు ఉంటుంది అనుకుంటున్నాను. అయితే 4 ఇడ్లీలు తింటే 300 గ్రాములు, అందులో దాదాపు 90% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అయితే అప్పుడు 270 గ్రాములు కార్బోహైడ్రేట్ అని రాసుకోవాలి. అయితే ఒక కార్బోహైడ్రేట్లో ఒక గ్రాములో 4 క్యాలరీస్ ఉంటాయి. పక్కన 270 × 4 అని క్యాలరీస్ రాసుకోవాలి. ఆ తర్వాత మీకు ప్రోటీన్ ఉంటుందా అంటే చాలా నెగ్లిజిబుల్ ప్రోటీన్ అనమాట. మనకి అందులో మినపప్పు ఉంటే మినపప్పులో ఉండేది 20% అనమాట. అంటే మీరు ఒక 10 గ్రాముల మినపప్పు వాడితే అందులో మీకు 2 గ్రాములే ప్రోటీన్ వస్తుంది. అందులో మళ్ళీ సగము గ్లూకోజ్ అవుతుంది కాబట్టి అట్లా కౌంట్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రోటీన్లో కూడా ఒక గ్రాముకి 4 క్యాలరీస్ వస్తాయి. సో అట్లా సపోజు అందులో ఒక చెంచా నూనె వాడారనుకోండి, నెయ్యి వాడారనుకోండి, అది ఫ్యాట్ కాబట్టి డైరెక్ట్ ఫ్యాట్స్లో 1 గ్రామ్కి 9 క్యాలరీస్ వస్తాయన్నమాట. అయితే మనము 1 గ్రాము ఆయిల్ తీసుకున్న, 2 గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకున్న సేమ్ అనమాట. అయితే ఈ చిన్న లాజిక్ తెలియకుండా నూనె తీసుకుంటే, నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారని ఒక పిచ్చి నమ్మకంతో లైఫ్ అంతా దుర్భరం అయిపోతుంది అనమాట. అన్ని అనారోగ్యాలకి కారణమవుతుంది. ఎందుకంటే మనము ఒక 4 ఇడ్లీల్లో 270 గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకుంటే
మనము అదే ఆ ప్లేస్లో ఫ్యాట్స్ తీసుకున్నాం అనుకోండి, 300 గ్రాముల ఫ్యాట్ తినగలమా? తినలేమన్నమాట. రోజంతా కలిపి 100 గ్రాముల ఫ్యాట్ తింటే ఎక్కువైపోతుంది అనమాట. అంటే 900 క్యాలరీస్ అయితే మస్తు మస్తు అయిపోతాయి అన్నమాట. అట్లా అయితే అట్లా బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ టీయో కాఫీ తాగితే అట్లా నోట్ చేసుకున్నారనుకోండి. ఆ తర్వాత లంచ్ వరకు మధ్యలో ఏమన్నా బిస్కెట్లు ఉంటే చిన్న నోట్ చేసుకుంటూ వెళ్ళండి. బిస్కెట్స్ ఎంత తినము, బిస్కెట్స్ మొత్తం ఆల్మోస్ట్ కార్బోహైడ్రేటే. సో ఎన్ని గ్రాములు ఉంటాయి అట్లా వేసుకోండి. మీరు డైరీ క్యారీ చేయడం కష్టమైతే వాట్సాప్ మెసేజ్ మీ ఫ్రెండ్కో ఎవరికో మీ ఫుడ్ షెడ్యూలు తిన్నప్పుడల్లా తాగినప్పుడల్లా మెసేజ్ పెట్టుకుంటూ పోయారనుకోండి, సాయంత్రం వరకు లంచ్లో ఏమేమి తిన్నాము కొంచెం అంటే నా ఛానల్ చూసే వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇప్పటివరకు పాత వీడియోలు చూసిన వాళ్ళకి మీరు లంచ్ టైంలో కార్బోహైడ్రేట్ మొత్తం టోటల్ వెయిట్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత అట్లా నోట్ చేసుకోవాలి. ఎలా నోట్ చేసుకోవాలంటే మీరు నా పాత వీడియోలు హ్యూమా ఖురేషి కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ వాళ్ళకి అట్లా డివిజన్ చెప్పాను నేను. ఆ టైప్లో మీరు ఈ 3 వీడియోలు చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ ఐడియా లేకపోతే అట్లా మీరు సాయంత్రం వరకు నోట్ చేసుకోండి. సాయంత్రం వరకు నోట్ చేసుకుంటే మళ్ళీ సాయంత్రము టీయో కాఫీయో తింటారు, ఏదైనా స్నాక్స్ తింటారు, నోట్ చేసుకోండి. తర్వాత డిన్నర్. సో మళ్ళీ డిన్నర్ టైంలో ఇట్లా ఒకరోజు నోట్ చేసుకోండి. మీరు ఏం మార్చక్కర్లేదు. అంటే మీ డైట్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయండి. మీరు జస్ట్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. డైట్ స్టార్ట్ చేయక్కర్లేదు అనమాట. అప్పుడే మాడిఫికేషన్స్ కూడా చేంజెస్ కూడా అక్కర్లేదు. ఇట్లా మీరు రోజు ఏమేమి తింటున్నారో జస్ట్ ఒక డైరీ రాసుకుంటూ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. 2 రోజులు చేయండి, 4 రోజులు చేయండి, వారం చేయండి, ఇంకా ఓపిక ఉంటే 2 వారాలు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అరే నేను ఇంత కార్బోహైడ్రేట్ తింటున్నానా, ప్రోటీను మరి రోజుకి 50 గ్రాములు ప్రోటీన్ తినట్లేదే, మినిమం రోజుకి 50 గ్రాములు ఫ్యాట్ తీసుకోవాలి కదా, మొత్తము ప్రోటీనే తీసుకోవట్లేదు, మొత్తానికి ఫ్యాటే తీసుకోవట్లేదు, ఓన్లీ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. మరి బాడీలో కొత్త బ్లడ్ ఎట్లా వస్తుంది, కొత్త చర్మం ఎట్లా వస్తుంది, అవయవాలకి సపోర్ట్ ఎట్లా వస్తుంది, ఎనర్జీ ఎట్లా వస్తుంది, షుగర్ ఎట్లా వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. మీకు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఎవరు డైట్ చేయమని చెప్పకుండానే మెల్లిగా ఏం చేస్తారంటే ఈ కాఫీ ఉందనుకోండి, షుగర్ తగ్గిస్తారు కొన్నాళ్ళకి. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాఫీ తగ్గించి గ్రీన్ టీకి షిఫ్ట్ అయిపోతారు. దానివల్ల ఎంత కార్బోహైడ్రేట్ తగ్గింది, ఎన్ని క్యాలరీస్ తగ్గింది అనేది మీకు తెలిసిపోతుంటుంది. అట్లాగే ఉదయం పూట ఇడ్లీ బదులుగా ఎగ్స్ తినాలి తిన్నారనుకోండి, ఎగ్లో ఫ్యాటు ప్రోటీన్ వస్తుంది. మనకి డైలీ మినిమం 50-60 గ్రాముల ఫ్యాటు, 50-60 గ్రాముల ప్రోటీన్ కావాలి కాబట్టి ఆ 2 ఎగ్స్లో ఉంటాయి. సేమ్ టైం కార్బోహైడ్రేట్ కూడా తగ్గాలి కాబట్టి ఎగ్స్ తిన్నారనుకోండి, మార్నింగ్ 4 ఇడ్లీలు బదులుగా 4 ఎగ్స్ తినాలనే ఆలోచన మీకే వస్తుంది. ఎందుకంటే నా పాత వీడియోలు చూస్తే మీకు అట్లా ఆలోచన వచ్చేస్తుంది. అది ఆ తర్వాత లంచ్కి వచ్చేసరికి లంచ్లో కూడా కార్బోహైడ్రేట్ ఎలా తగ్గించాలి అనేది మీకే ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే నా పాత వీడియోలు చూస్తారు కాబట్టి. సో అట్లా మెల్లిగా కార్బోహైడ్రేట్ తగ్గిన కొద్దీ మీరు ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవటం తగ్గిపోతుంది. అదే సేమ్ టైము ప్రోటీన్, ఫ్యాట్ కూడా పెరుగుతుంటుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో బ్లడ్ రక్తము పెరగడము అనేది మీరు బాడీ యాక్టివ్గా ఉండడం గమనిస్తారు. దాంతోపాటు మనకి ప్రతి గంటకి కొన్ని కోట్ల కణాలు చనిపోతుంటాయి. కొత్త కణాలు పుట్టకపోవడం వల్లనే మనకు జబ్బులు వస్తాయి అన్నమాట. ఈ కొత్త కణాలు పుట్టుక మనకి ఎలా తెలుస్తుంది అంటే చర్మం చూపిస్తుంటుంది. ఫస్ట్ చర్మము నునుపు తేలడము, ఆరోగ్యంగా తయారు కావడము, కలర్ మారడము, అంటే నల్లటి చర్మం కొంచెము పసుపు రంగుకు మారడము, ఇట్లాంటివన్నీ ఈ ప్రోటీన్, ఫ్యాట్ తీసుకున్నప్పుడు పెరిగినప్పుడు అట్లా చేంజ్ వస్తుందన్నమాట. ఇట్లా ఈ టైప్లో మీరు మీ అంతటా మీరే ఈ డైరీ రాసుకోవడం వల్ల మీ అంతటా మీరే ఎవరు చెప్పకుండానే, ఎక్కువ శ్రమ లేకుండానే మీకు ఒక గిల్టీ ఫీలింగ్ రావడం ద్వారా మీకు మెల్లమెల్లిగా మార్పులు చేసుకుంటారనమాట. ఇప్పుడు డైట్ సెంటర్లో ఎందుకు రిజల్ట్ వస్తుంది అంటే, డైట్ సెంటర్లో ఇట్లాంటి డైరీ మెయింటైన్ చేస్తారు. చేసి 2 రోజులు 3 రోజులు పోయాక వాళ్ళు షై ఫీల్ అయ్యి, అరే మేము ఇంత తిన్నామా అనే ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి
ఎందుకంటే అంతంత తినుకుంటా డైట్ సెంటర్లో ఉంటే బిల్లు బాగా పెరిగిపోతుంటుంది కదా. డైటు అని చెప్పి ఆటోమేటిక్గా ఫుడ్ తగ్గిస్తారు. ఫుడ్ తగ్గించినప్పుడు బరువు తగ్గడము, ఇతర సమస్యలన్నీ మెల్లగా తగ్గుముఖం పట్టడం గమనిస్తామన్నమాట. సో ఇట్లా ఈ డైరీ అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. సో మీరు సరిగ్గా డైట్ చేయలేకపోతున్నాం, వారం రోజుల మించి డైట్ చేయలేకపోతున్నాము, 4 రోజుల మించి డైట్ చేయలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు డైరీ మీకు మెయింటైన్ చేస్తే, డైరీ అనేది మీకు ఒక ఆయుధంలాగా, ఒక కత్తి, మెడ మీద కత్తిలాగా, లేకపోతే ఒక ఎదురుగా ఒక పిస్టల్ చూపిస్తే ఎట్లా మనం అటెన్షన్కి వస్తామో, మనకి అట్లాంటి గిల్టీ ఫీలింగ్ని క్రియేట్ చేసి మనని కంట్రోల్ చేస్తుంది. ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.